అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. 2 వారాలు గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. హోర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం. ఈ మార్గం ద్వారా భారత్కు ప్రతిరోజు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుంది. దిగుమతులపై పడున్న తీవ్ర ప్రభావం. 12 బంకర్ బస్టర్ బాంబులు చాలేదా? కొండల మధ్య భూమికి 295 అడుగుల లోతున ఫోర్ట్ యురేనియం శుద్ధి కేంద్రం. అమెరికా పూర్తిగా ధ్వంసం చేయలేదేమోనన్న సందేహాలు. అమెరికా 12 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఈ యురేనియం శుద్ధి కేంద్రం అనేది ఇరాన్లో పూర్తిగా ధ్వంసమైందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజా కేంద్రాలపై ఈ బంకర్ బస్టర్ బాంబులతో బీభత్సం సృష్టించారు. నోబెల్కు ట్రంప్ పేరును పాక్ ప్రతిపాదించిన మర్నాడే ఈ దాడి జరగటం కొద్దిగా ఆశ్చర్యార్థకం. ఒక ఫోర్ట్ పైనే 12 BU 57 బాంబులు, 30 దాకా తొమహాక్ క్షిపణులతో దాడులు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాం. దాడుల తర్వాత వైట్ హౌస్లో ట్రంప్ ప్రకటన. అమెరికాతో ఇంకా మాటలు లేవని ఇరాన్ ఆగ్రహం. ప్రతీకారం తప్పదని హెచ్చరిక. రష్యాతో చర్చలు. అత్యంత సురక్షిత బంకర్కు తరలిన ఖమేని. సిగ్నల్కు దూరం భారీ భద్రత. ఇరాన్ యొక్క అధిపతి, ఇరాన్ సుప్రీం ఖమేని సురక్షిత బంకర్కు చేరుకోవడం జరిగింది. అతని సిగ్నల్ కూడా అందటం లేదంట. భారీ భద్రత మధ్య ఉన్నాడు. ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసిన ఇరాన్. టెల్ అవీవ్, హైఫీ, గలీల్, క్రయోట్, ఆరాలో నష్టం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం. రష్యా అధ్యక్షుడు మెద్వదేవ్ వ్యాఖ్య. ఇరాన్లో ఎటువంటి రేడియేషన్ ముప్పు లేదు. IAEA. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్. అమెరికా దాడులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన. ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోడీ ఫోన్. ఇది యుద్ధంలో నెలకొన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు. ఇది చివరికి కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. ఎటువైపు దారి చేస్తుందో చెప్పలేము. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల మన భారతదేశం కూడా పెద్ద నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా మనం దిగుమతి చేసుకునే చమురు, ముడి చమురు మొత్తం కూడా అక్కడి నుంచి, ఆ ఏరియాల నుంచి వచ్చేదే. ఇరాన్ కానీ వాళ్ళ యొక్క సముద్ర మార్గాన్ని కానీ క్లోజ్ చేసినట్లయితే మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ దిగుమతులపై తీవ్రమైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. రేట్లు కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు సంస్థల సృష్టి. జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకొని. సహజంగా వచ్చే సూత్రం ఏంటంటే ఒకటి, సొంత లాభం కొంత మానుకొని జనం బాగు కోసం పాటుపడాలని గురజాడ అప్పారావు చెప్పారు. సొంత లాభం మానుకొని పొరుల కోసం పాటుపడోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారనమాట. కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరినది పూర్తిగా రివర్స్. పొరుల లాభం ఆపుకొని సొంత లాభం చూసుకోమని. అధికారంలో ఉండగా జనం సొమ్మును సొంత లాభానికి పూర్తిగా వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని సైతం మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లు తాజాగా స్పష్టమైంది. మద్యం విధానాన్ని మార్చేసి ముడుపుల ప్రవాహం సక్రమంగా సాగేందుకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే సంస్థలన్నింటినీ ఏర్పాటు చేసి వీటన్నిటికీ జీతాలేమో ప్రభుత్వం నుంచి చెల్లించారు. అవి పనిచేసిందేమో లిక్కర్ స్కామ్ కోసం. ఈ విధంగా పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఎన్ని రకాలుగా దొడ్డిదారులు ఉన్నాయో అన్ని రకాలుగా పూర్తిగా అట్లా ప్రభుత్వాన్ని నష్టం చేశారు, ప్రజలకు నష్టం చేశారు, సొంతంగా పూర్తిగా కొల్లగొట్టారు డబ్బంతా. అంటే ఈ నీకు క్యాష్ మేనేజ్మెంట్కి, ఆపరేటింగ్ సిస్టమ్కి, వీటన్నిటికి కూడా ఏర్పరిచినటువంటి సంస్థలన్నిటికీ జీతాలేమో ప్రభుత్వం నుంచి చెల్లించారు. అంటే ప్రభుత్వం ఏజెన్సీలుగా వాటిని ఏర్పాటు చేసి వాటికి జీతాలేమో ప్రభుత్వం నుంచి ఇచ్చి అవి పనిచేసిందేమో
జగన్ కోసం లిక్కర్ స్కామ్ కోసం పనిచేశాడు. ఎంత దుర్మార్గం అయిన విషయం చూడండి ఇది. నువ్వు డబ్బు సంపాదించుకునేది కూడా కాకుండా నీ డబ్బుకు సంపాదన కోసం పనిచేసే స్టాఫ్కి కూడా ప్రభుత్వం చేత జీతాలు ఇప్పించారంటే ఎంత ఆలోచన, ఎంత మేధావి, ఎంత ఇంకా మాటలు చాలు వర్ణించడానికి. అదేవిధంగా జగన్ కారు కింద నలిగిన మానవత్వం, ఢీకొట్టింది జగన్ కారే. టైరు కింద మనిషి పైన బేఫికర్, స్పందించని జగన్ ఆయన నేతలు. సింగైన పక్కకు లాగేసి ముందుకు. తొలుత ఏదో వాహనం అనుకున్నటువంటి పోలీసులు అది జగన్ ఎక్కిన కారే అని పూర్తిగా నిర్ధారణ. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి బల ప్రదర్శన. ఢీకొట్టింది జగన్ కారే. డ్రైవర్ A1, జగన్ A2గా కేసు నమోదు. కారులో ఉన్న PA వైవి పేరుని రజనీ పైన కూడా వీడియోల ఆధారంగా రజనీని కూడా నిందితులుగా చేర్చు. వీడియోల ఆధారంగా నిందితులందరినీ గుర్తింపు. కారు టైరు కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకోనటువంటి జగన్, అంటే టైరు కింద మనిషి పడ్డారని తెలిసి కూడా పట్టించుకోకుండా ముందుకు కొనసాగిపోవటం జరిగింది. వైసీపీ నేతలు కూడా అదే విధంగా చూడటం జరిగింది. న్యాయ సలహాతోనే కేసు నమోదు. SP సజ్జలపై కేసు. అమరావతి మహిళపై అనిశ్చిత వ్యాఖ్యలపై సజ్జలపై కేసు. మళ్ళీ సజ్జలపై కేసు అంటే వాళ్ళు కృష్ణరాజు అనే వ్యక్తి డిబేట్లో అమరావతి మహిళల మీద మురుగు వ్యాఖ్యలు చేసిన తర్వాత, అంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ రోజు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. సంకర జాతి వర్గం, సంకర జాతి వాళ్ళు అని అనేక రకాల మాట్లాడటం జరిగింది. దీని మీద కూడా పోలీసు కేసు నమోదు కావడం జరిగింది. పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య. నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం. అతడే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్. ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి కూడా సహకారం. పోలీసుల అదుపులో పలువురు నిందితులు. ఇది ఒక ఫ్యాషన్ అయింది ఇప్పుడు. అంటే ప్రేమించుకొని పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి చేసుకొని భర్తను చంపేయటం, ప్రియుడితో వెళ్ళిపోవటం, అది పెద్ద ఫ్యాషన్ అయింది. మరి ఇది ఒక దురాచారం అయిపోయింది సమాజంలో. దీన్ని పేరెంట్స్ కూడా పిల్లల్ని కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇష్టాలను కూడా కనుక్కొని వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకునే విధంగా కూడా ఉండాలి. లేనిపోతే ఇటువంటి అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల అబ్బాయి గల్లోల ఫ్యామిలీ కూడా జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది సమాజానికి మంచిది కాదు. దీన్ని అరికట్టాలంటే తల్లిదండ్రులతో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘ విద్రోహుల చర్యలకు కఠిన చర్యలు. సంక్షేమ పథకాలు నిలిపివేత. సంఘ విద్రోహులకు అందరికీ కూడా సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేసినట్లయితే ఇది ఒక కఠినమైన చర్య అవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ సంఘ విద్రోహ శక్తులను ఏరివేసే చర్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వాళ్ళు బుల్డోజర్ ఎన్కౌంటర్తో పాటుగా ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా కట్ చేసి కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రౌడీలకు రాజకీయ అండపై సీరియస్. యూపీ తరహా నిర్ణయాలపై చర్చ. బుల్డోజర్ ఎన్కౌంటర్లు కాకుండా మిగిలిన చర్యలను తీసుకునేటటువంటి అవకాశం. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి. అంటే వాళ్ళ కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఏంటంటే పెద్దల యొక్క ఒత్తిడి కూడా పిల్లల మీద ఎక్కువ అవుతుంది. పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంది. దీనివల్ల కొంత ఇటువంటి అరాచకాలు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. సుపరిపాలనలో తొలి అడుగు. పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే రణరంగంలోకి అమెరికా. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో దాడులు. ఇరాన్ అణుకేంద్రంపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి. A2గా జగన్. A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డి. నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని. తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లు మార్చినటువంటి పోలీసులు. అంటే తెలిసి మనిషి పడినాడని తెలుసు కూడా చూసుకోకుండా, వెనుక ముందు చూసుకోకుండా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తి పరామర్శకు ఇప్పుడు 2-3 వ్యక్తుల్ని చంపేయడం జరిగింది.
మనమే మురుగన్గా మారాలి, మార్పు తేవాలి. మదురై మురుగన్ భక్తుల మహానాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పునరావాసానికి అడుగులు. త్వరలో పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ. తొలి దశలో 38,060 కుటుంబాల తరలింపు. 2,300 కుటుంబాలకు 150 కోట్లు. పునరావాస కాలనీల కోసం టెండర్లు. భూమికి భూమి ఇచ్చేందుకు 13,000 ఎకరాలు గుర్తింపు. ఎట్టకేలకు పోలవరం పునరావాస కాలనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆల్రెడీ కొంత పునరావాసం కింద కొంత డబ్బులు ఇంతమంది వాళ్ళ బాధితులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తిరిగి కాలనీలు నిర్మించేందుకు టెండర్లు కూడా పిలిచేటటువంటి అవకాశం ఉందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు కోల్పోయినటువంటి భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు దాదాపు 13,000 ఎకరాలను కూడా జిల్లా మొత్తం మీద గుర్తించినట్టు తెలుస్తున్నది. ఇది ఈరోజు ప్రముఖమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.